అందరు ఎంజాయ్ చేసిన సినిమా. మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా. అంకుళ్ళు, ఆంటీలు, పిల్లలు, బాయ్స్, గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా. ఆ రోజులు వేరు. అప్పుడే కొత్తగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా, అసలు ఎవడరా వీడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పాను. అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో అప్పుడు అదో కళ, ఎప్పుడైనా ఇలా జరగాలి, ఇలా చేయాలి అని ఒక డ్రీమ్. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన సినిమా గీతా గోవిందం. ఎన్నో పొగడ్తలున్నా, ఎంతో ప్రేమ అందుకున్నా, ఆ తర్వాత అదే ప్రయత్నంతోనే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేశా. కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా చేయలేదు. ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కొట్టలేదు. ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లో అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్, బల్పు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి? మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇదో జర్నీ. గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్, చాలా నేర్పించింది. మీ జర్నీలు కూడా మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు, డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ మెన్, ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ పెద్ద కళలు చూస్తుంటారు. మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు, లోస్ చూస్తారు, సక్సెసెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు, ఇన్సల్ట్ చూస్తారు, కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే. మనం ఒక దారి, ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు. బీ కాన్ఫిడెంట్. నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ చిన్స్ అప్, హ్యాపీగా ఉండండి, చేజ్ యువర్ డ్రీమ్స్. నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్. ఈ కథ బుజ్జి రాయడము, ఈ కథ నా దగ్గరికి రావడము, నేను విన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకు రావడం, మా నాన్న గుర్తుకు రావడం, మేము కష్టాలు చూడొద్దని, మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నాన్న పడిన కష్టాలు, మా కష్టాలు తెలియొద్దని మా నాన్న పడిన కష్టాలు, ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మమ్మ. రావడానికి అసలు వీడికి సినిమాకి సంబంధం ఏంది అనుకోవచ్చు మీరు.
ఒక రీజన్ చాలు నేను రావడానికి ఇక్కడ, మీకు తెలుసు అది. అన్నని చూడడానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకోనది. అండ్ చెప్పి కొట్టుళ్ళ కిక్ వేరు ఉంటుంది. సిద్ధు చెప్పి చేసిండి పని. సిద్ధు నాకు తెలుసు నువ్వు ఈ సినిమాని ఎంత నమ్మినావు. మనోడు లేస్తే పడుకుంటే తింటే నిద్ర మధ్యలో, నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాడు అనుకుంటా. ఒకటే సినిమా నమ్మిండు. నేనైనా 2-3 సినిమాలు చేస్తుంటా 2-3 ఇయర్స్లో. ఇట్స్ నాట్ ఏ జోక్. కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమాని అంత లాంగ్ టైం నమ్మడం. నాకు తెలిసి టిల్లు ఈజ్ ఎ కల్ట్ క్యారెక్టర్ అని నేను చెప్పినుండే టిల్లు కూడా మన సినిమా చూసి. టిల్లు ఈజ్ ఎ థెరపిస్ట్ వి ఆల్ నీడ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇన్ లైఫ్. సో టిల్లు కీప్స్ కమింగ్. అండ్ వంశన్నకి, చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్ 2 హిట్లు కొట్టిర్రు. హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అన్నని చూసినప్పుడు మాటలు రావు నాకు. లవ్ యూ అన్న. ఖతర్నాక్ ఉన్నాడు లేచుండికే. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిద్ధు వన్స్ అగైన్, చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు. నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి. చాలా మందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు. నిజంగానే కారణ జన్ముడు మనోడు. సో వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. జై ఎన్టీఆర్. రావడానికి అసలు వీడికి సినిమాకి సంబంధం ఏంది అనుకోవచ్చు మీరు. ఒక రీజన్ చాలు నేను రావడానికి ఇక్కడ, మీకు తెలుసు అది. అన్నని చూడడానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకోనది. అండ్ చెప్పి కొట్టుళ్ళ కిక్ వేరు ఉంటుంది. సిద్ధు చెప్పి చేసిండి పని. సిద్ధు నాకు తెలుసు నువ్వు ఈ సినిమాని ఎంత నమ్మినావు. మనోడు లేస్తే పడుకుంటే తింటే నిద్ర మధ్యలో, నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాడు అనుకుంటా. ఒకటే సినిమా నమ్మిండు. నేనైనా 2-3 సినిమాలు చేస్తుంటా 2-3 ఇయర్స్లో. ఇట్స్ నాట్ ఏ జోక్. కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమాని అంత లాంగ్ టైం నమ్మడం. నాకు తెలిసి టిల్లు ఈజ్ ఎ కల్ట్ క్యారెక్టర్ అని నేను చెప్పినుండే టిల్లు కూడా మన సినిమా చూసి. టిల్లు ఈజ్ ఎ థెరపిస్ట్ వి ఆల్ నీడ్ వన్స్ ఇన్ ఎ వైల్ ఇన్ లైఫ్. సో టిల్లు కీప్స్ కమింగ్. అండ్ వంశన్నకి, చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్ 2 హిట్లు కొట్టిర్రు. హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అన్నని చూసినప్పుడు మాటలు రావు నాకు. లవ్ యూ అన్న. ఖతర్నాక్ ఉన్నాడు లేచుండికే. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిద్ధు వన్స్ అగైన్, చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు. నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి. చాలా మందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు. నిజంగానే కారణ జన్ముడు మనోడు. సో వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. జై ఎన్టీఆర్.